బాలు మీనా అయితే కలిసి ఇంకా మీనాకి ఆర్డర్ వచ్చిందని ఇంట్లో బిర్యానీ అయితే చేస్తుంది. ఇంకా చేసేదంతా కూడా శృతి కూడా అయితే వీడియో తీసుకుంటూ నేను నా యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటాను అని చెప్పని అనేటప్పటికీ ఇంకా తనకు తగ్గట్టుగా సెల్ఫీలు అవన్నీ ఇస్తూ ఇంకా బిర్యానీ అయితే పూర్తవుతుంది. ఇంకా అందరూ తింటూ ఉంటే ఏంట్రా మనోజ్ వాళ్ళందరూ బిర్యానీ తింటున్నారు, నువ్వెందుకురా వ్రతం అని చెప్పని ఈ రోజు వరకు బిర్యానీ తినేసి రేపటి నుంచి మన ఇద్దరం వ్రతంలో ఉందాంరా అంటే అమ్మ అలా తినద్దు, మళ్ళీ లేదంటే మన ఇద్దరం చనిపోతాము అని చెప్పని అంటాడు. మీరిద్దరు ఉండండి, నేను మాత్రం నాది లేదు కదా అని రోహిణి కూడా వెళ్ళి వాళ్ళతో అయితే బిర్యానీ అయితే తినేస్తుంది. ఈ లోపల విద్య దగ్గర నుంచి అయితే ఫోన్ వస్తుంది రోహిణికి. ఇంకా అలా వచ్చిన తర్వాత మాణిక్యరావు ఇక్కడికి వచ్చున్నాడు, నువ్వు అర్జెంటుగా రా అని చెప్పని అనేటప్పటికీ ఇంకా బిర్యానీ తిందాము అని చాలా ఉన్న రోహిణి అయితే ఇంక వెంటనే అయితే ఇంకా విద్య దగ్గరికి అయితే వెళ్తుంది. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత నీ వల్ల నేను సమస్యల్లో పడేటట్టున్నాను, నేను ప్రశాంతంగా నా మటన్ కొట్టు కూడా నడుపుకునేంత పని లేదు, అయినా నువ్వు ఎందుకు వాళ్ళని అట్లా మోసం చేస్తున్నావు, మలేషియా అని చెప్పని మా నాన్న అట్లా అని ఎందుకు చేస్తున్నావు, నిజం చెప్పేసి వచ్చు కదా అంటే నేను తనని ప్రేమించాను, కానీ ఇంట్లో వాళ్ళు గొప్ప సంబంధం అయితేనే చేస్తానన్నారు, అందుకే ఈ నాటకం ఆడవలసి వచ్చిందని చెప్పని రోహిణి అయితే అంటుంది. ఇంకా రోహిణి బిర్యానీ కూడా తినకుండా హడావిడిగా వెళ్ళింది ఎక్కడ కానీ ఇంకా బాలు అయితే రోహిణిని అయితే ఇంకా తనని ఫాలో అవుతాడు. ఇంకా అలా వెళ్ళిన తర్వాత మొత్తం తలుపులు వేసేసి ఇంకా తనతో మాట్లాడేది మొత్తం అయితే ఇంకా రికార్డింగ్ చేస్తాడు బాలు. అంటే పార్లర్ అమ్మ నువ్వు మలేషియా అని చెప్పనేది అంతా కూడా అబద్ధమేనా, అంటే నీ వెనక చాలా గూడు పుట్టాని ఉంది, చెప్తా నీ పని, అయినా నా బామ్మరిది ఏదో చేశాడని చెప్పనని నానా రభస చేశారు కదా అత్త కోడళ్ళు, ఇప్పుడు ఈ వీడియో కానీ చూపించాను అనుకో ఆ తర్వాత మీకేదో జరగాల్సింది బాగా జరుగుతుంది అని చెప్పని ఇంక నేరుగా ఇంటికైతే వెళ్తాడు. ఇంకా వెళ్ళిన తర్వాత మనోజ్ అయితే గుడి దగ్గరికి రమ్మని చెప్పిన రోహిణి వెళ్ళేటప్పటికి ఇంకా ప్రభావతి అలాగే రోహిణి ఇద్దరు కూడా ప్రభావతి మనోజ్ ఇద్దరు కూడా ఇంకా వాళ్ళు వ్రతం చేసుకోవాలన్నట్టుగా మాదిరిగా అయితే ఇంక ఇద్దరు రెడీ అయిపోయి ఉంటారు.